అందుకు యేసయ్య అంటాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుటకు నేను రాలేదు, వాటిని నెరవేర్చుటకే వచ్చాను. మత్తయి 5:17-18 ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోతాయి, కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ప్రకటించు వారందరూ గొప్పవారెవరండి? బోధించు వారందరూ గొప్పవారెవరు? ఆ బోధ ప్రకారము జీవించి బోధించు వారే గొప్పవాడవుతారండి. ఇవాళ చాలా మంది ప్రకటిస్తున్నారు బ్రో, ప్రకటించని. పౌలు గారు అంటారు ఒక చోట, కొందరు అసూయ చేత ప్రకటిస్తున్నారంట, వారు కోపంతో ప్రకటిస్తున్నారంట, కక్షతో ప్రకటిస్తున్నారంట. మీరు రకాలుగా ప్రకటిస్తున్నారా? అవునండి, ప్రకటిస్తున్నారు కక్షతో. ఇవాళ నీ మీద కోపం ఉందనుకో, ఎలా ఉంటుందంటే నీ గురించి డైరెక్ట్ మాటలు నీ గురించి వచ్చేస్తాయన్నమాట, నీ గురించి వచ్చేస్తాయన్నమాట. అలా ప్రకటించే వాళ్ళు కొంతమంది కక్షతో. అంటే మీ మీద కక్ష లేకపోయినా ఎవరో బాధించారు మనల్ని బయట, ఆ బాధ వచ్చేస్తుంది అన్నమాట, ఉక్రోషం. వాళ్ళు ఇలా నాశనం అయిపోతారు.